జార్ఖండ్ 14వ సీఎంగా జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన గిరిజన నేత హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలో జరిగిన కార్యక్రమంలో సోరెన్తో గవర్నర్ సంతోష్ కుమార్ ప్రమాణం చేయించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే వక్ఫ్ బిల్లుపై జాయింట్ కమిటీ గడువు పెంపు, వక్ఫ్ సవరణ బిల్లు ఏర్పాటు చేసిన జాయింట్ కమిటీ గడువును కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు చివరి రోజు దాకా పొడిగించింది. ఈ మేరకు గురువారం లోక్సభలో ఒక తీర్మానాన్ని ఆమోదించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే శిక్షణలో హెడ్ మాస్టర్ హఠాన్ మరణం. విజయనగరం జిల్లాలో జరుగుతున్న శిక్షణా కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా నేరడి ఎంపీయూపీ స్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావు గుండెపోటుతో మరణించారు. దీంతో ప్రభుత్వంపై టీచర్ల సంఘాలు మండిపడ్డాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏ కాలేజీను సీట్లు పొందని వారితో స్పెషల్ కౌన్సిలింగ్. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి హైకోర్టు కీలక ఆదేశాలు. ప్రతిపాదనగానే సీట్లు భర్తీ చేయండి. 76 సీట్లకే స్పెషల్ స్ట్రైక్ కౌన్సిలింగ్. ఆ తర్వాత బీడీఎస్ సీట్ల భర్తీ, ఎంబీబీఎస్ స్పెషల్ స్ట్రైక్ వేకెన్సీ సీట్ల భర్తీ విషయంలో హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. కర్నూలులోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆ జిల్లాలోని విశ్వభారతి, అమలాపురంలోని కోనసీమ మెడికల్ కాలేజీలు కన్వీనర్ కోటా కింద 76 సీట్లు పెరిగిన నేపథ్యంలో వాటి భర్తీకి స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కింద కౌన్సిలింగ్ నిర్వహించాలని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని హైకోర్టు గురువారం ఆదేశించింది. ప్రతిపాదనగానే ఈ సీట్ల భర్తీని చేపట్టాలని తేల్చి చెప్పింది. మొదటి 3 రౌండ్లలో కన్వీనర్, యాజమాన్య, ఎన్ఆర్ఐ కోటా కింద ఏ కాలేజీల్లో సీట్లు రాని అభ్యర్థులందరి నుంచి ఆప్షన్లు తీసుకోవాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు 76 సీట్లకే పరిమితమని స్పష్టం చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.